ఫ్రెండ్స్ నేను ఈరోజు చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో చేసుకునే క్యాప్సికమ్ ఫ్రై అయితే చేస్తున్నానండి. చాలా టేస్టీగా రావాలంటే కొన్ని టిప్స్ ఫాలో అయి ప్రిపేర్ చేశారంటే క్యాప్సికమ్ ఫ్రై చాలా టేస్టీగా వస్తుందండి, ముద్దు ముద్దుగా కాకుండా. క్యాప్సికమ్ ఫ్రైలో ఈ ఒక్క పొడి వేసుకొని ప్రిపేర్ చేసుకున్నారంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇది రైస్ చపాతీలోనికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ 250 గ్రాముల క్యాప్సికమ్ అయితే తీసుకున్నానండి. వాష్ చేసుకొని మీడియం సైజ్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, కొత్తిమీర కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. వేడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకోవడం వల్ల ఫ్రెండ్స్, శనగపప్పు వేసుకొని చేసుకోవడం వల్ల మనం చేసే క్యాప్సికమ్ ఫ్రై అనేది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే ఒక టిప్ అయితే చెప్తున్నానండి. మనం చేసే కూర ముద్ద ముద్దగా రాకుండా ఉండాలంటే క్యాప్సికమ్ పీసెస్ అనేటివి మీడియం సైజ్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. చిన్నగా కట్ చేసుకుంటే కర్రీ అనేది ముద్ద ముద్దగా అయిపోతుందండి. గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అయితే మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ పీసెస్ అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, 5 to 6 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి. మరొక టిప్ అయితే చెప్తున్నానండి ఫ్రెండ్స్. మనం క్యాప్సికమ్ను ఫ్రై చేసుకునేటప్పుడు మూత పెట్టుకొని అయితే కుక్ చేసుకోవద్దండి. క్యాప్ పెట్టుకోవడం వల్ల వాటర్ అనేది వచ్చేసి క్యాప్సికమ్ ఫ్రై అనేది ముద్ద ముద్దగా అయిపోతుంది ఫ్రెండ్స్. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ వీడియో వచ్చిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లంచ్ బాక్స్లోనికైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా తక్కువ టైంలో. టైం లేనప్పుడు ఇలా ప్రిపేర్ చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇది హెల్దీ కూడా. క్యాప్సికమ్ అనేవి కుక్ అయిపోయాయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని 2 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. మనం చేసే ఫ్రైకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ పొడియేనండి. 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి అండి. క్యాప్సికమ్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు శనగపిండి, ధనియా పౌడర్, కొబ్బరి పొడి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని 2-3 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. టేస్టీ క్యాప్సికమ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా దీనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా ఈ వీడియోస్ తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. టేస్టీ క్యాప్సికమ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.